హైదరాబాద్ మణికొండ అల్కపురి కాలనీలో కమర్షియల్ నిర్మాణాలను హైడ్రా స్థానిక మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. గేటెడ్ కమ్యూనిటీలో రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేశారని అనుహర్ మార్నింగ్ రాకా వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. దీంతో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న దుకాణాలను హైడ్రా తొలగించింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారన్న నిర్మాణ సంస్థ ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. చెరువులు, కుంటలు ప్రభుత్వ స్థలాలే కాదు, గేటెడ్ కమ్యూనిటీలో అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్నా కూడా వాటిపైన చర్యలు తీసుకుంటామంటుంది హైడ్రా. అందులో భాగంగానే మణికొండలోని సర్వే నెంబర్ 86లో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ అనుహర్ మార్నింగ్ రాగా అనే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో హైడ్రా చర్యలు తీసుకుంది. ఉదయం అయితే సాధారణంగా ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదు మేరకే హైడ్రా చర్యలు తీసుకుంటామంటుంది. ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఏదైతే కమర్షియల్ షట్టర్స్ ఉన్నాయో, జనరల్గా గేటెడ్ కమ్యూనిటీస్ ఉండే నివాస సముదాయాలతో పాటుగా వీరు కేవలం అనుహర్ హోమ్స్ మార్నింగ్ రాగా వాళ్ళు రెసిడెన్షియల్ పర్మిషన్ మాత్రమే తీసుకున్నారు. కానీ ఇందులో కమర్షియల్ వ్యాపార సముదాయాలను షట్టర్స్ వేసి కమర్షియల్ షట్టర్స్ వేసి వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని చెప్పి బాధితులు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి నివాస సముదాయాల్లో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవారు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా స్థానిక మణికొండ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ అనుహర్ రాగాలో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో పూర్తిగా మనం చూడొచ్చు విజువల్స్లో. గ్రౌండ్ ఫ్లోర్లో పూర్తిగా కొన్ని సూపర్ మార్కెట్స్తో పాటుగా మరికొన్ని వాణిజ్య వ్యాపార సముదాయాలను కూడా వారు ఏర్పాటు చేసి దీనిపైన కూడా వ్యాపారం చేస్తున్నారు. నిర్మాణ సంస్థ అనుహర్ హోమ్స్ నిర్మాణ సంస్థ వారు దీనిపైన కూడా బిజినెస్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇది జరుగుతుంది. దీనిపైన అనేక మార్లు హెచ్ఎండి అధికారులకు, మున్సిపల్ అధికారులకు కూడా బాధిత ఇక్కడ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అయినా కూడా స్పందించలేదు. కానీ హైడ్రా దీనిపైన గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంది, స్థానిక అధికారులతో సర్వే చేయించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా ఫిర్యాదుల అనంతరం స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి దీన్ని పరిశీలించారు. ఖచ్చితంగా గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్గా దీన్ని వాడడం, ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లు ఉందో అనుహర్ హోమ్స్ రాగా మార్నింగ్ రాగా పేరుతో ఉన్నటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ని పూర్తిగా కమర్షియల్ చేసిన పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే మణికొండ మున్సిపల్ అధికారులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు దీనిపైన పూర్తిస్థాయి డేటా సేకరించారు. అక్రమంగా అనుమతులు లేకుండా రెసిడెన్షియల్ అనుమతులు ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ భవనంలో కమర్షియల్గా షట్టర్స్ వేసి దానిపైన వ్యాపారం కొనసాగిస్తున్నట్లుగా హైడ్రా గుర్తించింది. మణికొండ మున్సిపల్ అధికారులు ఈరోజు ఉదయం కూల్చివేతలు కూడా ప్రారంభించారు. పూర్తిగా మనం చూడొచ్చు విజువల్స్లో. పూర్తిగా ఆ షట్టర్స్ ఏవైతే ఉన్నాయో వ్యాపార సముదాయాలను, ఎందుకంటే ఇది వ్యాపారాల సముదాయాలుగా దీన్ని వాడకొద్దు అనే ఉద్దేశంతోనే గేటెడ్ కమ్యూనిటీ నిబంధనలు, హెచ్ఎండిఏ నిబంధనలు కూడా వీరు అతిక్రమించారు. నిబంధనలకు విరుద్ధంగానే, మున్సిపల్ యాక్ట్కు విరుద్ధంగానే వీరు నిర్మాణాలు చేపట్టారు. కమర్షియల్గా వాళ్ళు నిర్వహిస్తున్నారు. అందుకే కేవలం షట్టర్లు మాత్రమే తొలగించాము. రెసిడెన్షియల్గా వాళ్ళు దీనికి సంబంధించిన నిబంధనల ప్రకారం వాడుకోవచ్చు, కానీ కమర్షియల్గా వాడుకోవద్దంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూల్చివేతలు జరుగుతున్న సందర్భంలో కూడా మనం చూసాం. కూల్చివేతలు జరుగుతున్న సందర్భంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి, కొంతమంది నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులను అధికారులను అడ్డుకోవడం, ఈ వ్యాపార సముదాయాలు చేస్తున్న వారు కూడా అడ్డుకున్న పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో మరి నిర్మాణ సంస్థ వారు మాత్రం చెప్తున్నారు, మాకు అనుమతులు ఉన్నా కూడా కూల్చివేస్తున్నారు అని అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. సరే, ఈ నేపథ్యంలో కొంతమంది మరి ఉన్నారు వ్యాపారం చేస్తున్నవారు. బ్రదర్ చెప్పండి, ఏం జరిగింది పొద్దున ఈరోజు? నా పేరు మహేష్ అండి. నేను గత 5 సంవత్సరాలుగా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. 3 సంవత్సరాలుగా ఈ స్టోర్ ఇక్కడనే ఉంది. అన్ని కమర్షియల్ ట్యాక్సెస్. మా స్టోర్ వచ్చేసి వెజిటేబుల్ స్టోర్ అండి, ఫ్రెష్ వెజిటేబుల్స్. ఈ స్టోర్ కూడా ఈవినింగ్ 5 to 9 వరకే ఉంటుందండి. ఫార్మర్స్ నుంచి డైరెక్ట్గా వచ్చిన మార్నింగ్ కోసిన వెజిటేబుల్స్ని ఈవినింగ్ మనము. ఇప్పుడు మీరు ఇది రెంటెడా, మీరు లీజుకి తీసుకున్నారా? ఇది ఎవరి తరపున? యాక్చువల్గా రెంటెడ్ అండి. ఇది ఎవరు ఇచ్చారు మీకు? ఓనర్స్, దీన్ని తీసుకున్న ఓనర్సే ఇచ్చారు. వాళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళు. మనము రెంట్, అన్ని కమర్షియల్ ట్యాక్సెస్, కమర్షియల్ కరెంటు అన్నీ మనకి మున్సిపల్వి కూడా
పే చేస్తున్నామండి మనము. గేటెడ్ కమ్యూనిటీలో ప్రధానంగా వారు రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని ఈ విధంగా వ్యాపారాలు చేస్తున్నారంటూ హైడ్రా అధికారులు కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఈరోజు మణికొండలో ఉన్నటువంటి ఈ అనూహర్ హోమ్స్ మార్నింగ్ రాగా గేటెడ్ కమ్యూనిటీలో అటు వెల్ఫేర్ అసోసియేషన్ అనూహర్ హోమ్స్లో ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి వారే మాత్రమే వాళ్ళ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మాత్రమే ఫిర్యాదు చేశారు. దీనిపైన 15 రోజుల ముందు స్థానిక మణికొండ మున్సిపల్ అధికారులు కూడా దీనికి సంబంధించిన నోటీసులు కూడా ఇచ్చారు. గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఆ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేస్తారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ హైడ్రా చెప్తున్న పరిస్థితి. మరికొన్ని కూడా ఈ విధంగానే కమర్షియల్గా ఉన్నాయి, వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మరికొన్ని గేటెడ్ కమ్యూనిటీ పైన అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపైన కూడా హైడ్రా ఎలా ముందుకు వెళ్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.